శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత కుమారఖండ అధ పంచమోధ్యాయ కుమారాభిషేకము. బ్రహ్మోవాచ ఏతస్మిన్నంతరే తత్ర దదర్శ రథముత్తమం అద్భుతం శోభితం సస్వత్ విశ్వకర్మ వినిర్మితం శతచక్రం సువిస్తీర్ణం మనోమాయం మనోహరం ప్రస్థాపితం చ పార్వత్యా వేష్టితం పార్షదైర్వరైః సమారోహత్తతోనంతో హృదయేన విదూయత కార్తికేయః పరమజ్ఞాని పరమేశాన వీర్యజః తదైవ కృత్తికాః ప్రాప్య ముక్తకేశ్యః సుచాతురాః ఉన్మత్తా ఇవ తత్రైవ వక్తు మారేభిరే వచః. బ్రహ్మ ఇట్లు పలికెను, ఇంతలో ఉత్తమమైనది, అద్భుతమైనది, నిత్య శోభ గలది, విశ్వకర్మచే నిర్మించబడినది, 100 చక్రములు గలది, మిక్కిలి విస్తీర్ణమైనది, మనోవేగముతో పయనించున్నది, మనోహరమైనది, పార్వతిచే పంపబడినది, శ్రేష్ఠ గణములచే చుట్టువారబడి ఉన్నది అగు రథము అచట కనబడెను. అనంతుడు, గొప్ప జ్ఞాని, పరమేశ్వర తేజస్సంభూతుడు అగు కార్తీకుడు దుఃఖముతో నిన్న హృదయముతో రథమునెక్కెను. అదే సమయంలో దుఃఖపీడితులైన కృత్తికలు ఉన్నత స్త్రీల వలె జుట్టు విరబోసుకుని అతడికి వచ్చి ఇట్లు పలికిరి. కృత్తికా ఊచుః విహాయాస్మాన్ కృపాసింధో గచ్చసి త్వం హి నిర్దయః నాయం ధర్మో మాతృవర్గాన్ పాలితో యత్ సుతస్త్యజేత్ స్నేహేన వర్ధితోస్మాభిః పుత్రోస్మాకం చ ధర్మతః కిం కుర్మః క్వచ యాస్యామో వయం కిం కరవామః ఇత్యుక్త్వా కృత్తికాః సర్వాః కృత్వా వక్షసి కార్తికేయం ధృతం మూర్ఛామవాపుస్తాః సుత విచ్ఛేద కారణాత్. కృత్తికలిట్లు పలికిరి, ఓ దయాసముద్ర, నీవు నిర్దయుడవే మమ్ములను విడిచి వెళ్ళుచున్నావు. పెంచిన తల్లులను ఈ తీరున కుమారుడు విడిచి వెళ్ళుట ధర్మము కాదు. నిన్ను మేము ప్రేమతో పెంచినాము గనుక ధర్మము ప్రకారముగా నీవు మా కుమారుడవు. మేము ఏమి చేయుదము, ఎచటికి వెళ్ళెదము? ఇట్లు పలికి ఆ కృత్తికలందరూ కార్తీకుని గుండెలకు హత్తుకొని కుమారుని వియోగము కారణముగా వెంటనే మూర్ఛిల్లిరి. తా కుమారో బోధయిత్వా అధ్యాత్మ వచనేన వై తాభిశ్చ పార్షదైః సార్ధం మారురోహ రథం మునే దృష్ట్వా శ్రుత్వా మంగళాని బహూని సుఖదాని వై కుమారః పార్షదైః సార్ధం జగామ పితృమందిరం దక్షేణ నందియుక్తశ్చ మనోయాయి రథేన చ. కుమారః ప్రాప్త కైలాసం న్యగ్రోధాక్షయ మూలకే తత్ర తస్థౌ కృత్తికాభిః పార్షద ప్రవరైః సహ కుమారః శాంకరిః ప్రీతో నానాలీలా విశారదః. ఓ ముని, కుమారుడు వారికి ఆధ్యాత్మవచనములను బోధించి వారిని దోడ్కొని శివగణములతో పాటు రథమును అధిష్ఠించెను. కుమారుడు శివగణములతో పాటు అనేక సుఖకరములకు మంగళములను చూస్తూ వింటూ తండ్రి యొక్క మందిరమునకు వెళ్ళెను. కుమారుడు మనోవేగముతో పయనింప సమర్థమగు రథముపై నందీశ్వరునితో కూడి అక్షయ వటవృక్షమూలమునందు గల కైలాసమునకు చేరెను. అనేక లీలలను ప్రదర్శించుటలో సమర్థులకు ఆ శివపుత్రుడైన కుమారుడు కృత్తికలతో శివగణములతో కూడి ఆనందముగా అచ్చట ఉండెను. తదా సర్వే సురగణా ఋషయః సిద్ధచారణాః విష్ణునా బ్రహ్మణా సార్ధం సమాచాఖ్యుస్తదా గమం తదా దృష్ట్వా చ గాంగేయం యయౌ ప్రముదితః శివః అన్యైః సమేతో హరిణా బ్రహ్మణా చ సురర్షిభిః శంఖాశ్చ బహవో నేదుర్బేరీ తూర్యాన్యనేకశః ఉత్సవః సుమహానాసీ దేవానాం తుష్టచేతసాం తదానీమేవ తం సర్వే వీరభద్రాదయో గణాః కుర్వంతః స్వన్వయుః కేళిం నానాతాళధరస్వరాః. అప్పుడు దేవతాగణములు, ఋషులు, సిద్ధులు, చారణులు అందరూ విష్ణువుతో బ్రహ్మతో కూడి కుమారుని రాకని శివునకు చెప్పిరి. అప్పుడు గొప్ప హర్షముతో కూడిన శివుడు విష్ణు బ్రహ్మలతో, దేవతలతో, ఋషులతో మరియు ఇతరులతో కలిసి కుమారుని చూచి వెళ్ళెను. అనేక శంఖములు, భేరీలు, తూర్యములు వివిధ రీతులతో మురగింపబడెను. ఆనందముతో నిండిన మనస్సు గల దేవతలు గొప్ప ఉత్సవమును చేసిరి. అదే సమయంలో వీరభద్రుడు మొదలగు గణములన్నీ ఆడుతూ పాడుతూ అనేక తాళములను వాయించుచూ శివుని వెనక నడిచిరి. స్వావకాస్తూయమానాశ్చ చక్రుస్తే గుణకీర్తినం జయశబ్దం నమశబ్దం కుర్వాణాః ప్రీతమానసాః ద్రష్టుం యయుస్తం శరజం శివాత్మజమనుత్తమం పార్వతీ మంగళం చక్రే రాజమార్గం మనోహరం పద్మరాగాది మణిభిః సంస్కృతం పరితఃపురం పతిపుత్రవతీభిశ్చ సాధ్వీభిస్త్రిభిరన్విత లక్ష్మ్యాది త్రింశద్దేవీశ్చ పురః కృత్వా సమాయయౌ
సంతసించిన మనస్సు గలవారు ఇతరులచే స్తుతింపబడుచున్నవారు అగు శివగణములు జయశబ్దములను నమశబ్దములను పలుకుతూ శివుని గణములను కీర్తిస్తూ స్తుతించిరి. సర్వశ్రేష్ఠుడు రెల్లుగడ్డి యందు పుట్టినవాడు అగు శివపుత్రుని చూచుటకు వారు వెళ్ళిరి. పార్వతి నగరమంతటా రాజమార్గమును పద్మరాగము మొదలగు మనులచే అలంకరింపజేసి సుందరముగా మంగళకరముగా చేసెను. ఆమె భర్త పుత్రులు గల పతివ్రతలకు స్త్రీలతో కూడినదై లక్ష్మీ మొదలగు 30 దేవీమూర్తులు ఎదుట నడువగా విచ్చేసెను. రంభాద్యప్సరసో దివ్యా సస్మితా వేష సంయుతా సంగీత నర్తన పరా బభూవుశ్చ శివాజ్ఞయ ఏతం సమీక్ష యామాసుర్గాంగేయం శంకరోపమం దదృశుస్తే మహాత్తేజో వ్యాప్తమాసీ జగత్రయే తత్తేజసా వృతం బాలం తప్త చామీకర ప్రభం వవందిరే ధృతం సర్వే కుమారం సూర్యవర్చసం జహర్షుర్వినతకంఠ నమశబ్దరతాస్తదా పరివార్యోపతస్తుస్తే వామదక్షిణమాగతాః. శివుని ఆజ్ఞచే రంభ మొదలగు అప్సరసలు దివ్య వేషములను ధరించి నవ్వుతూ పాడుతూ నర్తించిరి. శంకరునితో పోల్చదగిన గంగాపుత్రుడగు కుమారుని చూచిన వారందరూ ముల్లోకములలో వ్యాపించుచున్న గొప్ప తేజస్సును చూచిరి. అట్టి తేజస్సుచే చుట్టువారబడి ఉన్నవాడు బాలుడు, పుటము పెట్టిన బంగారము వంటి కాంతి గలవాడు, సూర్యునితో సమమగు వర్చస్సు గలవాడు కుమారునకు అందరూ వెంటనే నమస్కరించిరి. వారు అతని ఎడమవైపున కుడివైపున చేరి శిరస్సులను వంచి నమస్కరిస్తూ నమశబ్దములను పలుకుతూ నిలబడిన వారై హర్షమును పొందిరి. అహం విష్ణుశ్చ శక్రశ్చ తథా దేవాదయోఖిలాః దండవత్ పతితా భూమౌ పరివార్య కుమారకం ఏతస్మిన్నంతరే శంభుర్గిరిజా చ ముదాన్విత మహోత్సవం సమాగమ్య దదర్శ తమయం ముదా పుత్రం నిరీక్ష చ తదా జగదేక బంధుః ప్రీత్యాన్వితః పరయా భవాన్యా స్నేహాన్వితో భుజగభోగయితో హి సాక్షాత్ సర్వేశ్వరః పరివృతః ప్రమథైః పరేశः అద శక్తిధరः స్కందో దృష్ట్వా తౌ పార్వతీ శివౌ అవరుహ్య రథాత్తూర్ణం శిరసా ప్రణనామః. నేను విష్ణువు, ఇంద్రుడు మరియు సర్వదేవతలు కుమారుని చుట్టుముట్టి భూమిపై దండము వలె సాష్టాంగ ప్రణామమును చేసితిమి. ఇంతలో శివుడు మహానందముతోనున్న పార్వతీను కలిసి మహోత్సవ పురస్సరముగా వచ్చేసి ఆనందంతో కుమారుని చూచిరి. జగత్తునకు ఏకైక బంధువు, ప్రేమస్వరూపుడు, పాములే అలంకారముగా గలవాడు పరమాత్మగు శివుడు పరభట్టారికయగు భవానితో కూడి పుత్రుని గాంచి చాలా ఆనందించును. అప్పుడు శక్తిని ధరించిన స్కందుడు ఆ పార్వతీ పరమేశ్వరులను చూచి రథము నుండి వెనువెంటనే క్రిందకు దిగి శిరస్సు వంచి నమస్కరించెను. ఉపగుహ్య శివ ప్రీత్యా కుమారం మూర్ధ్ని శంకర జఘ్రే ప్రేమ్నా పరమేశాన ప్రసన్న స్నేహకర్తృక ఉపగుహ్య గుహం తత్ర పార్వతీ జాత సంభ్రమ ప్రశ్నుతం పాయయామాస స్తరం స్నేహ పరిప్లుత తదా నీరాజితో దేవై సకలైర్ముదాన్వితై జయశబ్దేన మహతా వ్యాప్తమాసీన్నభస్థలం ఋషయో బ్రహ్మఘోషేణ గీతేనైవ చ గాయకాః వాద్యైశ్చ బహవస్తత్రోపతస్తుశ్చ కుమారకం. మంగళకరుడు, పరమేశ్వరుడు, స్నేహస్వరూపుడు అగు శివుడు ప్రసన్నుడై ప్రేమతో కుమారుని కౌగిలించుకుని శిరస్సుపై ముద్దిడెను. మిక్కిలి తొందరతో కూడిన పార్వతి గుహుని కౌగిలించుకుని ప్రేమతో నిండిన హృదయము గలదై స్తన్యమునిచ్చెను. అప్పుడు దేవతలు భార్యలతో కూడి ఆనందముతో నీరాజనమిచ్చిరి. ఆకాశము జయఘోషతో నిండిపోయెను. ఋషులు వేదధ్వనితో, గాయకులు గానము చేయుచు అనేకులు వాద్యములతో కుమారుని వద్దకు ఇచ్చేసిరి. స్వాంక్యమారోప్య తదా మహేశః కుమారకం తం ప్రభయా సముజ్వలం బభౌ భవానీ పతిరేవ సాక్షాత్ శ్రియాన్వితః పుత్రవతాం వరిష్ఠః కుమారః స్వగణైః సార్ధమా జగామ శివాలయం శివాజ్ఞయా మహోత్సాహైః సహ దేవైర్మహాసుఖీ దంపతీ తౌ తదా తత్రైకపద్యేన విరేజతుః వివంద్యమానా వృషిభిరావృతౌ సురసత్తమైః కుమారః క్రీడయామాస శివోత్సర్గే ముదాన్వితః వాసుకిం శివకంఠస్థం పాణిభ్యాం సమపీడయత్. భవానీపతియగు మహేశ్వరుడు అప్పుడు దివ్యకాంతులతో వెలుగొందుచున్న కుమారుని తన తొడపై కూర్చుండబెట్టుకొనెను. కుమారుడు కూర్చుండటచే సాక్షాత్తు శివుడు శోభను పొంది పుత్రుడు గలవారిలో శ్రేష్ఠుడాయను. మహాసుఖమును పొందిన కుమారుడు శివుని ఆజ్ఞచే మహోత్సవవంతులకు తన గణములతో మరియు దేవతలతో కూడి శివుని మందిరమునకు ఇచ్చేసెను. దేవతోత్తములు చుట్టువారి ఉండగా ఋషులు నమస్కరించుచుండగా ఒక్కచోటనున్న ఆ ఇద్దరు దంపతులు అప్పుడు ఎంతయో ప్రకాశించిరి. కుమారుడు శివుని ఒడిలో ఆనందముతో ఆడుకొనెను. శివుని కంఠమునందున వాసుకిని చేతులతో పీడించెను.
ప్రహస్య భగవాన్ శంభుః సశంస గిరిజాం తదా నిరీక్ష కృపయా దృష్ట్వా లీలయా కృతిం మందస్మితేన చ తదా భగవాన్ మహేశः ప్రాప్తో ముదం చ పరమాం గిరిజా సమేతః ప్రేమ్ణా స గద్గదగిరో జగదేక బంధుః నోవాచ కించన విభుర్భువనైక భర్త అద శంభుర్జగన్నాథో హృష్టో లౌకిక వృత్తవాన్ రత్న సింహాసనే రమ్యే వాసయామాస కార్తికేయం వేద మంత్రాభిపూతైశ్చ సర్వతీర్థోపపూర్ణకైః సద్రత్న కుంభ శతకైః స్నాపయామాస తం ముదా దయానిధియగు శంభుడు దయాదృష్టితో బాలుని చూచి నవ్వి గిరిజతో ఆ విషయమును చెప్పెను. శివుడు లీలచేత ఆకారమును ధరించెను. అప్పుడు పార్వతీ సమేతుడు జగత్తునకు ఏకైక బంధువు సర్వవ్యాపి ముల్లోకములకు ఏకైక ప్రభుడకు మహేశ్వర భగవానుడు మహానందమును పొంది చిరునవ్వులను వెదజల్లెను. ప్రేమచే కంఠము బొంగురు పోవటం వలన ఆయన ఏమీ మాటలాడలేదు. అప్పుడు జగన్నాథుడకు శంభుడు లోకాచారమును అనుసరించి ఆనందముతో కార్తీకుని సుందరముగు రత్నసింహాసనంపై కూర్చుండబెట్టెను. సర్వతీర్థముల జలములు రత్నములు పొదిగిన 100 ఘటములలో నుండెను. వేదమంత్రములచే పవిత్రములైన ఆ జలములతో శివుడు ఆనందముతో కుమారుని అభిషేకించెను. సద్రత్న సార రచిత కిరీట ముకుటాంగదం వైజయంతీం స్వమాలాం చ తస్మై చక్రం దదో హరిః శూలం పినాకం పరశుం శక్తిం పాశుపతం శరం సంహారాస్త్రం చ పరమాం విద్యాం తస్మై దదో శివః అదామహం యజ్ఞసూత్రం వేదాంశ వేదమాతరం కమండులం చ బ్రహ్మాస్త్రం విద్యాం చైవారి మర్దిని. మిక్కిలి శ్రేష్టమగు రత్నములతో అలంకరింపబడిన కిరీటమును అంగదములను వైజయంతిమాలను మరియు చక్రమును విష్ణువు అతనికి ఇచ్చెను. శివుడు శూలమును పినాకమనే ధనుస్సును పరశువును శక్తిని పాశుపత సంహారాస్త్రములను పరమ విద్యను అతనికి ఇచ్చెను. నేను యజ్ఞసూత్రమును వేదములను వేదమాతను కమండలమును బ్రహ్మాస్త్రములను మరియు శత్రు సంహార విద్యను ఇచ్చితిని. గజేంద్ర చైవ వరం చ దదౌ తస్మై సురేశ్వరః శ్వేతఛత్రం రత్నమాలాం దదౌ వస్త్రం జలేశ్వరః మనోయాయి రథం సూర్యః సన్నాహం చ మహాచయం యమదండం యమస్యేవ సుధాకుంభం సుధానిధిః హుతాసనో దదౌ ప్రీత్యా మహాశక్తిం స్వసూనవే దదౌ స్వశస్త్రం వాయవ్యాస్త్రం సమీరణః గదాం దదౌ కుబేరశ్చ శూలమీశో దదౌ ముదా నానాశస్త్రాన్యుపాయాంశ్చ సర్వే దేవా దదుర్ముదా. ఇంద్రుడు ఐరావతమును మరియు వజ్రమును అతనికి ఇచ్చెను. వరుణుడు తెల్లని గొడుగును రత్నమాలను ఇచ్చెను. సూర్యుడు మనోవేగముతో పరిగెత్తే రథమును గొప్ప శక్తిగల కవచమును యముడు యమదండమును చంద్రుడు అమృత కలశమును ఇచ్చెను. అగ్ని తన కుమారునకు ప్రేమతో మహాశక్తిని ఇచ్చెను. నిర్రుతి తన శస్త్రమును వాయువు వాయవ్యాస్త్రమును ఇచ్చెను. కుబేరుడు గదను ఈశుడు శూలమును ఇచ్చెను. దేవతలందరూ అనేక శస్త్రాస్త్రములను ప్రీతితోనిచ్చిరి. కామాస్త్రం కామదేవోధ దదౌ తస్మై ముదాన్వితః గదాం దదౌ స్వవిద్యాశ్చ తస్మై చ పరయాముదా క్షీరోదో మూల్యరత్నాని విశిష్టం రత్ననూపురం హిమాలయో హి దివ్యాని భూషణాన్యాంశు కాని చ చిత్రబర్హణ నామానం స్వపుత్రం గరుడో దదౌ అరుణస్తామ్రచూడాఖ్యం బలినం చరణాయుధం పార్వతీ సస్మితాహృష్టా పరమైశ్వర్యముత్తమం దదౌ తస్మై మహాప్రీత్యా చిరంజీవితం ఏవచ. తరువాత కామదేవుడు అతనికి కామాస్త్రమును గదను తన విద్యలను పరమానందముతో నిచ్చెను. క్షీర సముద్రుడు అమూల్యములకు రత్నములను గొప్ప రత్ననూపురమును హిమవంతుడు దివ్యములకు అలంకారములను వస్త్రములను గరుడు చిత్రబర్హనుడను పేరుగల తన కుమారునికి ఇచ్చిరి. పాదములే ఆయుధములుగా గలవాడు బలశాలియగు తామ్రచూడుడను పేరుగల వారిని అరుణుడు ఇచ్చెను. మహానందముతో నవ్వుచున్న పార్వతి అతనికి పరమైశ్వర్యమును చిరంజీవిత్వమును ప్రీతితోనిచ్చెను. లక్ష్మీశ్చ సంపదం దివ్యాం మహాహారం మనోహరం సావిత్రి సిద్ధ విద్యాం చ సమస్తాం ప్రదదౌ ముదా అన్యాశ్చాపి మునే దేవ్యో యాయాస్తత్ర సమాగతాః స్వాత్మవస్తు దదుస్తస్మై తథైవ శిశుపాలికాః మహామహోత్సవస్తత్ర బభూవ మునిసత్తమా సర్వే ప్రసన్నతాం యాత విశేషాచ్చ శివాశివో ఏతస్మిన్నంతరే కాలే ప్రోవాచ ప్రహసన్ముదా మునే బ్రహ్మాదికాన్ దేవాన్ రుద్రోభర్గః ప్రతాపవాన్. లక్ష్మి దివ్య సంపదను రమణీయమగు గొప్ప హారమును సావిత్రి సంపూర్ణ సిద్ధ విద్యను ఆనందముతో నిచ్చిరి. ఓ ముని, అతడికి వచ్చిన ఇతర దేవీమూర్తులు అతడు శిశువుగా నుండగా పాలించిన కృత్తికలు తమకు ప్రియమగు వస్తువులను అతనికి ఇచ్చిరి. ఓ మహర్షి, అతడ గొప్ప ఉత్సవము జరిగెను. అందరూ ప్రసన్నులైరి. పార్వతీ పరమేశ్వరుడు విశేషముగా సంతోషించిరి. ఆ సమయంలో ప్రతాపశాలి తేజస్శాలి యగు రుద్రుడు ఆనందముతో నవ్వి బ్రహ్మ మొదలగు దేవతలతో నిట్లనెను. శివోవాచ
హే హరే హే విధే దేవాః సర్వే శృణుతు మద్వచః సర్వాదాహం ప్రసన్నోస్మి వరాన్ వృణుత ఐచ్ఛికాన్. శివుడిట్లు పలికెను, ఓ హరి బ్రహ్మ దేవతలారా, మీరందరూ నా మాటను వినుడు. నేను అన్ని విధములుగా ప్రసన్నుడనైతిని. మీకు నచ్చిన వరములను కోరుకొనుడు. బ్రహ్మ ఉవాచ తచ్చుత్వా వచనం శంభోర్మునే విష్ణాదయః సురాః సర్వే ప్రోచుః ప్రసన్నాస్య దేవం పశుపతిం ప్రభుం కుమారేణ హతోహ్యేష తారకో భవితా ప్రభో తదర్థమేవ సంజాతమిదం చరితముత్తమం తస్మాదద్యైవ యాస్యామస్తారకం హంతుముద్యతాః ఆజ్ఞాం దేహి కుమారాయ సతం హంతు సుఖాయనః. బ్రహ్మ ఇట్లు పలికెను, ఓ ముని, విష్ణువు మొదలగు దేవతలందరూ ఆ శంభుని వచనమును విని ప్రసన్నమగు ముఖము గలవారై ప్రభువగు పశుపతి దేవునితో నిట్లనిది, ఓ ప్రభు, ఈ కుమారుని చేతిలో తారకుడు సంహరింపబడగలడు. ఈ ఉత్తమ చరిత్రము అందుకొరకు మాత్రమే ఘటిల్లినది. కావున తారకుని సంహరించుటకు సన్నద్ధులమై ఈనాడే బయలుదేరెదము. కుమారునకు అనుమతినిమ్ము. అతడు వారిని వధించి మాకు సుఖమును కలుగజేయునుగాక. తథేతి మత్వాస విబుర్ధత్తవాంస్తనయం తదా దేవభ్యస్తారకం హంతుం కృపయా పరిభావితః శివాజ్ఞయా సురాః సర్వే బ్రహ్మ విష్ణు ముఖాస్తదా పురస్కృత్య గుహం సజ్జో నిర్జగ్ముర్మిలితాస్ గురేః బహిర్నిసృత్య కైలాసాత్ త్వష్టా శాసనతో హరేః విరచే నగరం రమ్యమద్భుతం నికటే గిరేః తత్ర రమ్యం గృహం దివ్యమద్భుతం పరమోజ్వలం గుహార్ధం నిర్మమే త్వష్ట తత్ర సింహాసనం వరం. అటులనే అని అంగీకరించి ఆ విభుడు అప్పుడు దయతో నిండిన హృదయము గలవాడై తారకాసుర సంహారము కొరకై కుమారుని దేవతలకు అప్పగించెను. విష్ణువు బ్రహ్మ మొదలగు దేవతలందరూ అప్పుడు శివుని అనుమతిని పొంది గుహుని ముందుడుకొని వెంటనే కైలాసము నుండి బయలుదేరిరి. శివుని శాసనముచే విశ్వకర్మ కైలాసము నుండి బయటకు వచ్చి ఆ పర్వతమునకు సమీపములో సుందరము అద్భుతమోగు నగరమును నిర్మించెను. దానిలో సుందరము దివ్యము అద్భుతము గొప్ప ప్రకాశము గలది అగు గృహమును గుహుని కొరకు నిర్మించెను. విశ్వకర్మ ఆ గుహములో గొప్ప సింహాసనమును నిర్మించెను. తదా హరిః సదీర్భక్త్యా కారయామాస మంగళం కార్తీకస్యాభిషేకం హి సర్వతీర్థజలైఃసురైః సర్వదా సమలం కృత్వా వాసయామాస సంగ్రహం కార్తీకస్య విధిం ప్రీత్యా కారయామాస చోత్సవం బ్రహ్మాండాధిపతిత్వం హి దదో తస్మై ముదా హరిః చకార తిలకం తస్య సమనర్చ సురైః సహ. అప్పుడు బుద్ధిశాలిగు హరి దేవతలచే సర్వతీర్థముల జలములతో కార్తీకునకు భక్తితో మంగళాభిషేకమును చేయించెను. కార్తీకుని అన్ని విధములుగా అలంకరించి ప్రత్యేకముగా సంపాదించిన వస్త్రములను ధరింపజేసి ఆనందముతో ఉత్సవమును యథావిధిగా చేయించెను. విష్ణువు అతనికి ఆనందముతో బ్రహ్మాండాధిపత్యమునిచ్చి తిలకము దిద్ది దేవతలతో కలిసి పూజించెను. ప్రణమ్య కార్తీకం ప్రీత్య సర్వదేవర్షిభిః సహ తుష్టావ వివిధై స్తోత్రైః శివరూపం సనాతనం వరసింహాసనస్థో హి సుశుభేతీవ కార్తికః స్వామిభావం సమాపన్నో బ్రహ్మాండస్యాపి పాలకః. అతడు దేవతలతో ఋషులతో కూడి శివస్వరూపుడు సనాతనుడు అగు కార్తీకుని అనేక స్తోత్రములతో ప్రీతిపూర్వకముగా స్తుతించెను. గొప్ప సింహాసనమునందున్నవాడు బ్రహ్మాండమునకంతకును ప్రభువు రక్షకుడు అగు కార్తీకుడు మిక్కిలి ప్రకాశించెను. ఇది శ్రీ శివమహాపురాణే ద్వితీయాయాం రుద్రసంహితాయాం కుమారఖండే కుమారాభిషేక వర్ణనం నామ పంచమోధ్యాయః. శ్రీ శివమహాపురాణములో రుద్రసంహిత యందు కుమారఖండలో కుమారాభిషేక వర్ణనం అనే 5వ అధ్యాయము ముగిసినది.